పక్క ఊళ్ళకి పోతేనే వారంకి మించి ఉంటే అయ్యో నా ఇల్లు, అయ్యో నా వాళ్ళు అనిపిస్తుంది కదా. అసొంటిది ఊరు కాదు, దేశం కాదు, ఖండం కాదు, అంతరిక్షంలోకి పోయి అసలు తిరిగి భూమి మీదకు వెళ్తామా లేదా అనేది కూడా తెలియకుండా ఇన్ని నెలలు ఉండుడంటే చిన్న ముచ్చట కాదు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీత, విల్మోర్లు ISSకు చేరుకున్నారు. ఈ ప్రయాణంలోనే ఈ స్పేస్ క్యాప్సుల్లో చాలా ఇబ్బందులు ఎదురైనాయి. అందులో ముఖ్యంగా హీలియం లీకేజ్ సమస్య. అయితే సాఫీగానే అది ISSకు చేరుకుంది. ముందనుకున్న ప్రణాళిక ప్రకారం 8 రోజుల తర్వాత ఈ వ్యోమగాములిద్దరూ అదే క్యాప్సుల్లో తిరిగి రావాల్సి ఉండే. అయితే స్టార్ లైనర్లో టెక్నికల్ ఇష్యూల కారణంగా అందులో వ్యోమగాములను పంపడం ప్రమాదం అవుతుందని నాసా అనుకుంది. ఇక అప్పటి నుండి సునీత, విల్మోర్లు ISSలోనే చిక్కుకుపోయి ఉన్నారు. ఇన్ని రోజులు అంటే 286 రోజులు వాళ్ళు అక్కడే ఉండాల్సి రావడంతో వారి ఆరోగ్యం భద్రతలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమైనాయి. ఇండియా టైం ప్రకారం బుధవారం పొద్దున 3:27 అమెరికాలోని ఫ్లోరిడా సముద్రం జలాల్లో వీళ్ళు దిగిర్రు. స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వాళ్ళని సురక్షితంగా భూమి మీదకి తీసుకొని వచ్చింది. సునీత తిరిగి రావడంతో అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ఆమె సొంత ఊళ్ళో అయితే పెద్ద పండగనే చేసుకుంటున్నారు. ఇక క్రూ డ్రాగన్ ల్యాండింగ్ సముద్రంలోనే ఎందుకు అంటే, సముద్రంలో చేయడం వల్ల ల్యాండ్ అయ్యేటప్పుడు ఎంత పారాషూట్లు యూజ్ చేసినా కూడా కాస్త స్పీడ్లో కానీ దిగాల్సి వచ్చిన ప్లేస్లో కానీ ఏమైనా అటు ఇటుగా అయినా కూడా ఇబ్బంది ఉండదు అన్నట్టు. ల్యాండ్ అయ్యేటప్పుడు నీళ్లు కూషన్ లాగా పనిచేస్తాయి కాబట్టి ల్యాండ్ అయ్యాక వ్యోమనౌక దెబ్బతినది. అంతేకాకుండా ల్యాండింగ్ తర్వాత సహాయక బృందాలు ఈజీగా వ్యోమనౌక ఉన్న ప్రదేశానికి చేరుకొని వ్యోమగాములను క్షేమంగా బయటికి తీసుకురావచ్చు. ఇక ISS ఎందుకంటే ఎప్పటికప్పుడు భూమి చుట్టూ వాతావరణం వంటి ప్రతి విషయాలని అందజేస్తుంది. నేల నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో ప్రతిరోజు భూమిని పరిభ్రమించే ISS భూమికి సంబంధించి అనేక రకాల డేటాను, ఫోటోలని సేకరిస్తుంది. స్పేస్ లో గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి వ్యోమగాములు రోదసిలో ఉన్నప్పుడు నడక, కదలిక కోసం ఎక్కువగా కష్టపడరు. సాధారణంగా మనం కూర్చున్నప్పుడు, నిలబడ్డప్పుడు వీపు, మెడ, పిక్కలు వంటి భాగాల్లో కండరాలపై ఎక్కువ ప్రభావం పడుతుంది. గురుత్వాకర్షణ లేదు కాబట్టి వాళ్ళ ఎముకలు, కండరాలపై భారం పడదు. సో కండరాలు బలహీన పడతాయట. వినికిడి సరిగ్గా ఉండకపోవడం, చూపు స్థిరంగా ఉండకపోవడం లాంటి ఇబ్బందులు జరుగుతాయట. మామూలుగా అవ్వనికి టైం పడుతుందట. ఇవన్నీ ఏమో కానీ వీళ్ళు తిరిగి భూమి మీదకు రావడం మాత్రం చాలా సంతోషం. వెనక్కి తిరిగి తీసుకురావడానికి కృషి చేసిన స్పేస్ ఎక్స్, ఎలాన్ మస్క్, ట్రంప్తో పాటు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.